హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఏవండో ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. బాగున్నారా? అయితే ఇవాళ మన వీడియోలో కొబ్బరికాయతో ఇలా 3 రకాలుగా డీఐవై యాక్టివిటీస్‌ని ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. యాక్చువల్లీ ఒకటే చేస్తున్నాం. ఒక డీఐవైని 3 రకాలుగా ఎలా యూజ్ చేసుకోవచ్చు. మూడింట్లో ఏదైనా అది మీ చాయిస్ అనమాట. నేనిలా మా వారు కొబ్బరి బొండం తీసుకొచ్చారు నా కోసం. కొంచెం ముదురుది లేదంటే ఎండిపోయిన కొబ్బరికాయ అయితే బావుంటుంది ఈ యాక్టివిటీకి. బట్ ఇదైతే లేతది. నాకైతే ఇక్కడ ఎండు కొబ్బరికాయలు దొరకలేదు. అదే గోదావరి వెళ్తే మాత్రం తప్పకుండా నేను ఇంకొకసారి చేసి చూపిస్తాను. బట్ ఇప్పటికైతే నేను ఇలా నాకొచ్చిన ఐడియాని చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది నాకొచ్చిన ఐడియా అనడం కంటే కూడా ఏదో వెబ్సైట్‌లో చూసి ఇన్‌స్పైర్ అయ్యి చేసిన క్రాఫ్ట్ అనమాట. సో, అక్కడ కొంచెం కాస్ట్ అనిపిచ్చింది. బట్ ఇక్కడ మన చేత్తో బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకోవచ్చు కదా అని ఇలా ట్రై చేశాను. యాక్సా బ్లేడ్ ఉంది కదా మన దగ్గర కోకోనట్ షెల్ కట్ చేసేది. సో, దాంతో ఏం చేశానంటే నాకు 2 వైపులా ఆహ్, ఒకవైపు ఎంతైతే అట్టు పెట్టుకున్నానో రెండో వైపు కూడా అంతే ఉంచుకోవాలనమాట. ఆ కోకోనట్ హస్క్ ఏదైతే ఉంటుందో పైన. సో, అందుకని నేను మధ్యలో ఉన్న కోకోనట్‌ది తొక్కలన్నీ కూడా తీసేస్తున్నాను. అటు ఇటు మాత్రం ఆహ్, ఒకటే షేప్‌లో ఉంచుకోవాలని అనుకుంటున్నాను. సో, అందుకని మిగిలిందంతా కూడా ఇలా తీసేస్తున్నాననమాట. ఇలా తీసేసిన తర్వాత అది ఇలా ఉంటుంది కదా! సో, తీసేటప్పుడు ఇది కొంచెం చాలా లేతగా ఉంది. యాక్చువల్లీ ముదురుకాయ అయితే చాలా బావుంటది. బట్ లేతకాయే కదా! సో, తీసేటప్పుడు ఏమైందంటే పగిలిపోయింది. చూడండి పగిలిపోయి ఎలా వచ్చేసింది. సో, ఏం చేశానంటే ఇంక అందులో వాటర్ అది తీసేసి జాగ్రత్తగా ఇందులో చిన్న పాకుడు అంటారు దీన్ని. చిన్న కూర భలే ఉంటది తెలుసా అండి దీని టేస్ట్. సో, ఇలా నాకు ఏ షేప్‌లో అయితే కావాలో నేను ఆ షేప్‌లో తీసుకుంటున్నాను. యాక్చువల్‌గా ముదురుకాయ అయితే మనం యాక్సా బ్లేడ్ తోటి కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనకి ఏ షేప్ కావాలి ఏంటి అనేది. బట్ ఇది లేతది కాబట్టి నేను ఇలా చేత్తో విరిచేసాను. సో, ఎలా ఉంటే బావుంటుంది అని ఆలోచించుకొని కొంచెం యాక్సా బ్లేడ్‌తో హార్ట్ షేప్‌ని రివర్స్‌లో పెడితే ఎట్లా ఉంటుంది? సో, అలాగే నేను కట్ చేసుకుంటున్నాననమాట. సో, ఇలా బావుంది కదా! అని అనిపించింది. యాక్చువల్లీ హార్ట్ షేప్ లాగా ఇలా చేసుకోవాలని రూల్ ఏం లేదు. బట్ ఒక ఐడియా వచ్చింది. చూడడానికి బావుంటుంది కదా! అని చెప్పి నేనేం చేశానంటే ఇలా ఆహ్, కట్ చేశాననమాట. సో, ఇదైతే చూడ్డానికైతే బానే ఉంది. కానీ ఏంటంటే వెంటనే దీన్ని చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది పచ్చిది కదండీ! కొంచెం వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఎండే కొద్దీ అది దగ్గరికయిపోయి ముడుచుకుపోవడం అలా ఇలా అయిపోతుంది. సో, ఇలా కట్ చేశాననమాట ఫైనల్‌గా. లుక్ అయితే బావుంది గదా! దీన్ని ఇలానే మనం హ్యాంగింగ్ ప్లాంటర్‌గా కూడా వాడుకోవచ్చు. బట్ ఇది కొంచెం లేతది అండ్ మన ఐడియా వేరే కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇలా దీన్ని మొత్తం స్మూత్‌గా చేసేసి లోపల ఉన్నదంతా కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసేస్తున్నాననమాట. అలా క్లీన్ చేసేసిన తర్వాత దీన్ని యాక్చువల్లీ 2 డేస్ మనం రెస్ట్ ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే గివ్ అవేకి కొరియర్ చేస్తాను అని చెప్పాను కదండీ! లేట్ అయిపోయింది. మోస్ట్‌లీ నేను రేపు చేసేస్తాను. ఆ వీడియో కూడా ఒక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తాను చూడొచ్చు. ఒక 2 డేస్ తర్వాత ఏమైందంటే ఇది ఇలా ఉందనమాట. సో, చెప్పాను కదా నేను దగ్గరగా అయిపోతుంది, ముడుచుకుపోతుంది అని. సో, దీన్ని ఇప్పుడు నాకు ఏ షేప్‌లో కావాలో నేను ఆ షేప్‌లో కట్ చేసుకుంటాను. దీన్ని నాకు బర్డ్ హెడ్ షేప్‌లో కావాలి 2 వైపులా కూడా. సో, అందుకని నేను బర్డ్ హెడ్ షేప్‌లో మరీ దగ్గరగా అయిపోయిందని నేను చెక్ చేసుకొని 2 వైపులా కూడా బర్డ్‌కి హెడ్ షేప్‌లో ఉండేలాగా కట్ చేసేసుకున్నాను. దీనితోటి అండ్ సిజర్ కూడా యూజ్ చేశాను మధ్య మధ్యలో. బట్ ఆ క్లిప్ అయితే మీకు పెట్టడం మిస్ చేశాననమాట. సో, ఇలా. సో, మనకి చూడడానికి బర్డ్‌లా ఉందా? లేదా? అనేది ఒక ఐడియా వస్తుంది. రఫ్‌గా వేసుకోవాలి. ఇదేం మరీ అంత పర్ఫెక్ట్‌గా పిట్ట తల ఇలా ఉంటుందా? బర్డ్ హెడ్ ఇలా ఉంటుందా? అని ఎవరు క్వెషన్స్ రేజ్ చేయొద్దు. నేనేం ప్రొఫెషనల్ కాదు. బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను. నాకొచ్చిన ఒక ఐడియాని మీ అందరికీ చూపించాలని ఆశపడుతున్నాను. సో, ఇలా ఉంటుందనమాట. సో, ఇలా కట్ చేసిన తర్వాత కోకోనట్ హస్క్ ఉంటుంది కదా! నేను కొబ్బరి పీచు ఉంటుంది కదా! దాన్నేం చేశానంటే దారంతో ఇలా రెక్కల మాదిరిగా వచ్చేటట్టుగా షేప్ చేసుకొని, దాన్ని నేను ఇలా దారంతో చుట్టేసుకున్నాను. కదలకుండా ఉంటుంది కదా అని. దారంతో చుట్టేసుకొని 2 వైపులా కూడా మనం 2 బర్డ్ హెడ్స్ లాగా వచ్చేటట్టు చేసుకున్నాం కదా! సో, అలాగే ఆ బర్డ్ హెడ్స్ కింద
నేను ఇలా అటాచ్ చేసేసాను. అంటే ఏంటంటే 2 వైపులా కూడా 2 రెక్కలు ఉండేలాగా నేను చేసుకొని ఇలా అటాచ్ చేసేసాననమాట. చూడ్డానికి ఇవి 2 కూడా బర్డ్ హెడ్ లాగా అండ్ బర్డ్‌కి 2 వింగ్స్ లాగా ఉన్నాయి. సో, నేను 2 మిరియాలు తీసుకొని బర్డ్స్‌కి హెడ్స్‌కి ఏంటంటే అటు ఇటు ఐస్ లాగా ఇలా సెట్ చేసేసాను. సెట్ చేసేసి ఈ కింది పార్ట్ ఉంది కదా! కోకోనట్ షెల్‌కి ఈ కింది పార్ట్‌ని ఎంప్టీగా ఉంటే నాకెందుకో నచ్చలేదు. సో, దీన్ని కొంచెం డిజైన్ చేసుకుందాం కదా అనిపించి నా దగ్గర ఉన్న వాల్ పుట్టి డగ్‌ని ఏం చేశానంటే చిన్ని చిన్ని బాల్స్ లాగా చేసుకొని ఇలా అతికిచ్చేసుకున్నాననమాట దీనికి. సో, చూడడానికి కొంచెం బావుంటుంది కదా! ఇలా అతికిస్తే అని అనిపిచ్చింది. ఇలాగే ప్రెస్ చేయాలని లేదు. మీ ఇష్టం. మీకు ఇంకా మంచి డిఫరెంట్ షేప్‌లో పెట్టాలనుకుంటే కూడా మనం ఇంకో మంచి షేప్‌లో పెట్టొచ్చు. బట్ ఇలా బావుంది కదా! చూడడానికి నాకైతే ఇలా అనిపిచ్చింది పెడితే బావుంటుందని. అప్పుడు నేనేం చేశానంటే గణేష్ చతుర్థికి మొక్కజొన్న పొత్తులు తెచ్చుకున్నాం కదా! అవి ఎండిపోయింది హస్క్ మిగిలితే ఏం చేశానంటే వాటిని అటు ఇటు పెడదామని అలాగే ముక్కుకు కూడా చిన్ని ఇది మిగిలితే కొబ్బరిది దాన్ని కట్ చేసుకొని నోస్‌లాగా సెట్ చేశాను. దీనికేమో ఇలా కలర్ చేసుకొని అలా ఉంచేసాననమాట. సో, బావుంది కదా! ఇలా తయారైన ఈ జంట పక్షులకి మనం థ్రెడ్ కట్టేసుకొని కొంచెం మన దగ్గర జీ వైర్ ఉంది కదా! దాన్ని అలా ప్రెస్ చేసేసి తాడుతోటి అలా కట్టేసాను. దీన్ని ఇలా బర్డ్ ఫీడర్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంది కదా! 2 బర్డ్స్ అలా అలా ఊగుతుంటే చూడ్డానికైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా దీన్ని మనం కావాలంటే నైట్ టైమ్ క్యాండిల్ లైటర్ కింద ఇక దీపావళి, దసరా ఇవన్నీ ఉన్నాయి కదా! నైట్ టైమ్ ఇలా 2, 3 చేసుకొని మన బాల్కనీలో అలా వేలాడేయొచ్చు. చాలా బావుంటాయి చూడ్డానికి. సో, నైట్ టైమ్ చూస్తుంటే చాలా చాలా బావున్నట్టుగా అనిపిస్తుందనమాట. అయితే ఇక లాస్ట్‌గా దీన్ని మనం ప్లాంటర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏవైనా చిన్న సైజ్ పాట్స్ ఉంటే వాటిని కూడా ఇందులో పెట్టుకోవచ్చు. లేదు అంటే పర్మనెంట్‌గా అందులో మట్టి వేసేసి మనం పర్మనెంట్‌గా హ్యాంగింగ్ ప్లాంటర్ కింద యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మా బాల్కనీలో పక్షులొచ్చే ఛాన్స్ లేదు. సో, అందుకని నేనేం చేశానంటే మన దగ్గర వ్యాండరింగ్ జూ ఉంది కదా! వ్యాండరింగ్ జూని ఇలా పర్మనెంట్‌గా వేసేసాను. ఇదండి మరి ఇవాల్టి మన వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.